జై శ్రీరామ్. ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. బండి కొనాలని నిర్ణయించుకున్నాను చాలా రోజుల నుంచి. ఆ అమౌంట్ 5,000 చిల్లర అలా ఉండిపోయింది. బండి కొనాలనుకొని బండి కోసం సేవ్ చేసినటువంటి 5,000 అమౌంట్ అలా ఉండిపోయింది. అప్పుడు వాళ్ళు తక్కువగా అమ్ముతానన్నారు బండి, కానీ ఇప్పుడు అది లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు కొనాలంటే దాదాపు 30-40 దాదాపు 40,000 పెడితే కానీ రాదు. కనుక బండి కొనాలని నిర్ణయించుకున్నాను. అది లేనిదే గ్రామాలను నేను దర్శించలేను, సేవ జరగదు, మన సనాతన ధర్మ ప్రచారం జరగదు. ఈ జనరేషన్లో తప్పకుండా ధర్మ ప్రచారం చెయ్యాలి. చెయ్యకుంటే మత మార్పిళ్ళు, దాడులు ఆగవు, జరుగుతూనే ఉంటాయి. ప్రతి హిందువు నాకెందుకు అనుకుంటే, నేను ఎందుకు ధర్మ ప్రచారకులకు సహాయం చేయాలి అని స్వార్థంగా ఆలోచిస్తే చాలా జీవితాలు నాశనం అవుతాయి. ఈ జనరేషన్లో సువార్తలు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతున్నాయో అదేవిధంగా మన హిందూ సనాతన ధర్మం కూడా ప్రచారం చేయవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద, ప్రతి భారతీయ పౌరుడి మీద ఇది బాధ్యత నెలకొల్పి ఉన్నది. కనుక మేము ధర్మ ప్రచారం చేస్తాము, బండి కొనుక్కుంటాము, సాయం చేయండి అని అంటే 3-4 వచ్చారు, ఒక 5,000 దాకా సేవ్ అయినాయి అంతే. ఇంకా బండి వెళ్ళిపోయింది, సేవ్ కాలేదు. మిగతా డబ్బు బండి కొనలేకపోయాను, గ్రామాలు దర్శించలేకపోయాను, వీడియోలు తీయలేకపోయాను, బయట పరిస్థితులు నేను వీడియో రూపంలో, ఛానల్ రూపంలో తెలియజేయలేకుండా ఆగిపోయాను. నా టైం అంతా వ్యర్థమైపోయింది. ప్రతి ఒక్కరింటికి బండి ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోగలుగుతూ ఉన్నారు. ఒక్క ధర్మ ప్రచారానికి నాది కాదని బండి కొనుక్కోవడానికి ఒక 30,000, ఒక 20,000, ఒక 30,000 సాయం చేస్తే ఎప్పుడో బండి కొనకపోయాను. ఈ పాటికి మన ఛానల్ డెవలప్ అవును, ఎన్నో గ్రామాలు దర్శించబోయాను, ఎన్నో వీడియోలు వస్తుండే, ఎంతోమంది జనం ఎలా ఉన్నారన్నది మీరు కళ్ళారా చూడబోదు. కానీ అది జరగలేదు. అందుకే కనుక మీలో ఉన్నటువంటి స్వార్థాన్ని విడనాడాలి. ప్రతి హిందువులోనూ స్వార్థం ఉంది. నాకెందుకులే, నేనెందుకు పాల్గొనాలి, నేనెందుకు ఆర్థిక సాయం అందించాలి, బండి కొనుక్కోవడానికి నేనెందుకు సాయం చేయాలి, మీరు కరుణాకరణ కలవండి, వాళ్ళని కలవండి, వాళ్ళు మీకు సాయం చేస్తారు అని చెప్పడం అది ధర్మం కాదు. అది ప్రతి భారతీయుడు, ఇది ధర్మానికి సంబంధించింది. నేనే ఇచ్చేస్తాను, ఈ ధర్మానికి సంబంధించింది అమౌంట్ మొత్తం 30,000 నేను ఇస్తాను, బండి కొనుక్కోండి, ధర్మ ప్రచారం చేయండి అని అంటే అయిపోతుంది. కానీ అలా ముందుకు రావడం లేదు. జై శ్రీరామ్ ఎవరో ఒక 500 వేయిస్తే అవి సేవ్ చేస్తే అలాగ సంవత్సరం పడుతుంది. ఈ లోపల ప్రచారం ఆగిపోతుంది, నా టైం వేస్ట్ అవుతుంది. ఈ లోపల నేను బతుకుంటానో చచ్చిపోతాను నాకే తెలియదు. జై శ్రీరామ్. ఆలోచించండి. ఇక హిందూ సనాతన ధర్మం కోసం ఆలోచించేవారు ప్రచారం చేయడం ఆగిపోతారు. ఎవరైతే హిందువులు నాకెందుకులే, నేనెందుకు సాయం చేయాలి, మీరు పని చేసుకోండి, మీ కుటుంబం కోసం ఆలోచించుకోండి, మా కుటుంబం గురించి ఆలోచించుకుంటూ ధర్మ ప్రచారం చేయాలని ముందుకు వస్తూ ఉన్నప్పుడు మాకు వెహికల్ లేక ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ధర్మ ప్రచారం చేయడానికి మా జీవితాన్ని అంకితం చేస్తున్నాం కదా. ధర్మ ప్రచారం చేయడానికి, గ్రామాలు దర్శించడానికి మా జీవితాన్ని అంకితం చేస్తూ ఉన్నప్పుడు ఒక్క బండి కొనుక్కోవడానికి సహాయం చేస్తే ఏమవుతుందని నేను అడుగుతూ ఉన్నాను. ఒక్క 30,000 రూపాయలు, ఇది నాది కాదని ఇచ్చినా, లేకపోతే 30 మంది తలో 1,000 రూపాయలు ఇచ్చినా అయిపోతుంది కదా. అదే నేను అడుగుతా ఉన్నది. జై శ్రీరామ్. దాదాపు 9 నెలలు అయిపోయింది బండి కోసం చెప్పి 9 నెలలు అవుతుంది. 9 నెలల నుంచి బండి కొనలేకపోయాను, ఎక్కడికి వెళ్ళకుండా అయిపోయింది. ఛానల్ నిద్రపోతూ ఉంది. ధర్మం కోసం ఏమన్నా ధర్మ ప్రచారానికి అనుకూలంగా సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. బండి బయట ఎలా ఉంది పరిస్థితులు, హిందువులు ఎలా ఉన్నారు, మత మార్పులు, దాడులు, ఈ రోజుల్లోని నాకెందుకు అనుకుంటే కుదరదు. ప్రతి ఒక్కరు కూడా ధర్మ ప్రచారం చేయడానికి ముందుకు వచ్చి ధర్మ ప్రచారం చేయాలి. ధర్మ ప్రచారం అంటే ఏంటి, మా యొక్క హిందుత్వంలోకి రమ్మని కాదు, మనం ఉన్న వాళ్ళే చక్క పెట్టుకోవడం. ఎంత అయ్యా, మీరు మత మార్పులకు గురి కాకండి, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాస్తవాలని, కొన్ని అందులో ఉన్నటువంటి అబద్ధాలని తెలియచేయాలి. మోసపోకుండా ఎక్కువ కానుకల గురించి
స్వస్థతల గురించి చెప్పి చాలామంది చూసారు. ఒక వీడియోలో చూసా కదా, చచ్చిపోయిన శవాన్ని 4 రోజులు ఇంట్లో పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. యేసు వచ్చి చచ్చిపోయిన శవాన్ని లేపుతాడని. ఇలాంటివన్నీ తెలియాలంటే మాలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ప్రచారం చేసే వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటే హిందువులు ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు సాయం చేయడం లేదు. ధర్మ ప్రచారం మనకి ఎందుకని చెప్పి మాలాంటి వాళ్ళు అంతా ఆగిపోయారు అనుకో, మన హిందువుల పరిస్థితి ఏంది? ఎవరు చేయరు, ఇంకా ఎవరు పట్టించుకోవచ్చు చేయరు. కనుక ఆలోచించండి, ఈరోజే స్పందించండి. బండి కొనాలనుకుంటున్నాము, తప్పకుండా డిస్క్రిప్షన్లోని ఫోన్పే ఉంది. ఒక్కరు ఇచ్చేసినా చాలు, 30,000 లేకుంటే తలో 1,000 రూపాయలు చొప్పున 30 మంది ఇచ్చినా ఈ పని సంపూర్తి అవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.